దువ్వాడ శ్రీనివాస్ ఈ పేరు ఏపీలో మారుమ్రోగుతుంది. ప్రధానంగా వైసీపీ నేతల కంటే జనసేన నేతల నుండే ఈ పేరు ఎక్కువగా వినిపిస్తుంది. అంతేకాదు దువ్వాడ అరెస్టు ఎప్పుడంటే ఇప్పుడే అంటూ ప్రచారం కూడా సాగుతుంది. ఇంతలా దువ్వాడ పేరు వాడవాడన వినిపించడానికి గల కారణం అదే వాడవాడల్లో ఫిర్యాదులు, కేసులు నమోదు చేయడమే. గత 2 రోజులుగా అదిగో అరెస్ట్, ఇదిగో జైలు అంటూ సోషల్ మీడియాలో దువ్వాడపై ప్రచారం సాగుతుంది. ఇలా ప్రచారం జరగడం వెనుక పెద్ద కథే ఉందట. మొత్తం మీద జనసేన నేతలు మాత్రం ఒక పట్టాన దువ్వాడను వదిలేలా లేరని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇటీవల శాసనమండలి సమావేశాలకు వచ్చిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వద్ద పొలిటికల్ బాంబు విసిరారు. అక్కడ మీడియా ప్రతినిధులతో దువ్వాడ మాట్లాడుతూ డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ నెలకు 50 కోట్లు తీసుకుంటున్నారని ఆరోపించారు. ప్రశ్నిస్తానన్న పవన్ ప్రశ్నించకుండా ఉండేందుకు కూటమి నుండి ఇలా నగదు తీసుకుంటున్నట్లు ఆరోపించారు. అంతేకాకుండా పవన్ పై ఓ రేంజ్లో విమర్శలు చేశారని చెప్పవచ్చు. అయితే దువ్వాడ తొలి శాసనమండలి సమావేశాల రోజున మాట్లాడిన మాటలు చిన్నగా సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఆ కామెంట్స్ పై జనసేన నేతలు బగ్గుమన్నారు. ఎలాగైనా దువ్వాడపై కేసు నమోదు చేయాలని జనసేన నేతలు పట్టుబట్టారు. ఆ జిల్లా ఈ జిల్లా కాకుండా ప్రతి జిల్లాలో దువ్వాడపై ఫిర్యాదుల పరంపర సాగుతుంది. అంతేకాదు మాజీ సీఎం జగన్ ప్రోత్సహిస్తున్నారని ఆరోపిస్తూ జగన్ పై కూడా ఫిర్యాదులు సాగిస్తున్నారు. ఈ ఫిర్యాదుల పరంపర ఇప్పటికీ గత 2-3 రోజులుగా సాగుతుంది. ప్రధానంగా పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో జగన్ పై, దువ్వాడపై మాజీ ఎంపీపీ ఫిర్యాదు చేశారు. మొత్తం మీద కేసులు నమోదవుతున్నాయో లేదో కానీ దువ్వాడను జనసేన టార్గెట్ చేసిందని చెప్పవచ్చు. ఇప్పటికే సెన్సేషనల్ కామెంట్స్ చేసిన పోసాని కృష్ణమురళి రోజుకొక జైలుకు తిరుగుతున్నారు. ఆయనపై ఇప్పటికే 14 కేసులు నమోదు కాగా ప్రస్తుతం కర్నూలు జైల్లో ఉన్నారు. అయితే పోసానికి పట్టిన గది దువ్వాడకు తప్పదని ఆరోపణలు చేసే సమయంలో కాస్త జాగ్రత్త పాటించాలని జనసేన లీడర్స్ అంటున్నారు. ఏకంగా పవన్ నెలకు 50 కోట్లు తీసుకుంటున్నారని నొక్కి వక్కాణించి దువ్వాడ పలకడం ఇప్పుడు సెన్సేషనల్ గా మారింది. అందుకే జనసేన నేతలు ఏమాత్రం తగ్గకుండా దువ్వాడపై ఫిర్యాదుల మీద ఫిర్యాదులు చేస్తున్నారు. అందుకే దువ్వాడ పేరు వైసీపీ నేతల నోటి కంటే జనసేన నేతల నోటి వెంట వినిపిస్తుంది. అసంబద్ధత, విమర్శలు, ఆరోపణలు గుప్పించిన దువ్వాడపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ రోజు రేపు అరెస్టు ఖాయమని కూడా సోషల్ మీడియా వేదికగా ప్రచారం సాగుతుంది. ఇన్ని ఫిర్యాదులు తనపై ఇస్తున్నా ఇప్పటి వరకు దువ్వాడ కామెంట్ చేయకపోవడం విశేషం. అలాగే దువ్వాడ సన్నిహితురాలు దివ్యల మాధురి కూడా ఈ అంశంపై స్పందించని పరిస్థితి. మొత్తం మీద దువ్వాడపై ఫిర్యాదులు వస్తున్నప్పటికీ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది మాత్రం మున్ముందు తెలియాల్సి ఉంది.